అమ్మవారికి పోయిన సంవత్సరం వడిబియ్యం పోసాము. ఈసారి మళ్ళా చీరలు ఇస్తుండ్రంటే సమర్పించడానికి వచ్చినాం అనమాట. బాగా జరిగింది మాకు. మా మా అమ్మాయి పెళ్లి చేసాము. పోయిన సంవత్సరం మొక్కుకున్నందుకు మంచి పెళ్లి కూడా బాగా అయింది. మేము అనుకున్న సంబంధం వచ్చింది, మంచిగా పెళ్లి చేసాం. ఈసారి కూడా ఇంకో మొక్కుకున్నాను, నెరవేరుతుందని, అమ్మవారికి నెరవేరుస్తుంది అనుకుంటున్నాను. నేను బాచుపల్లి నుంచి వచ్చాము. మేము నిత్యం ఎక్కువ ఎల్లమ్మ తండ్రిని కొలుస్తాము. ఎక్కడైనా ఉండే ఎప్పటి నుంచో అనుకున్నాం, కానీ ఇదే మొదటిసారి నేను రావడము. టీవీలో కానీ ఎక్కడైనా విన్నాను, చూశాను, కానీ ఇదే మొదటిసారి. ఆషాఢ మాసము మొదటి రోజు రావాలని ఎంతో ఆశతో వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది మాకు. అమ్మవారి అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చితే ఏదైనా అనుకున్నది నెరవేరుతుందని అందరూ అంటూ విన్నాం, కానీ నేనైతే రావడం ఇదే మొదటిసారి. అక్క వాళ్ళు కూడా చాలాసార్లు వచ్చింది ఆమె ఎప్పుడైనా, కానీ అనుకోకుండా వచ్చాము. దర్శనం అనుకోకుండా జరిగింది. అదే ముందుగా ప్లాన్గా చేసుకొని వచ్చి రావాలని కాకుండా ఆషాఢ మాసంలో మాకు చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. చీర, పసుపు, కుంకుమ, పూలు, గాజులు అన్నీ తీసుకొచ్చాము, అమ్మవారికి అర్పించుకున్నాము. 2-3 రోజులు చాలా గంభీరంగా ఆనందంగా చేస్తారు. 20-30 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు కొంచెం మారిపోయింది, కొంచెం చేంజ్ వచ్చింది, మంచిగా అవుతుంది ఇప్పుడైతే. కానీ మెయింటెనెన్స్ సరిగా ఉండాలి. ఈ శివసత్తులకు, వాళ్ళకు, పూజలకు సపరేట్గా, బోనాలకు అన్నీ మంచి విధాలు సపరేట్గా వాళ్ళకు దర్శనానికి ఇవ్వాలి. కానీ మెయింటెనెన్స్ సరిగా చేయాలి. बलगमपेट एल्लम्मा माता का मंदिर बहुत अच्छे से आता है, संतोष से होता है। जो भी मेरे देखते हुआ है बचपन से, अभी हर अच्छा हो रहा और भक्तों के लिए अच्छा हो जाने दो जो भी काम। जय माता की। మహావిద్య మహామాయాం సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాత్రంచ రేణుకాంబహం భజే. ఈ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఉదయం పొద్దున 3:30 నిమిషాలకు అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత అమ్మవారి అలంకారం అయిన తర్వాత భక్తులకు దర్శనం ఇస్తారు. 9 గంటలకు కళ్యాణోత్సవం స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత మరుసటి రోజు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇది 700 సంవత్సరాల క్రితంది చరిత్ర అండి. పూర్వం ఇదంతా బావి ఉండేది, బావిలో అమ్మవారు వెలిసిందనమాట. అమ్మవారికి రోజు అభిషేకం చేసి అలంకారం చేస్తుంటారు. రోజు నిత్యాభిషేకం ఉంటుంది అమ్మవారికి. అమ్మవారి నీళ్లు తీసుకొని స్నానం చేస్తే, నీళ్లు అమ్మవారి పసుపు తీసుకొని స్నానం చేస్తే ఎట్లాంటి చర్మ వ్యాధులు ఉన్నాయి ఉన్నా పోతాయి. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు. ఇక్కడ ప్రత్యేకత, ప్రతి ఆదివారం మంగళవారం అమ్మవారికి బోనాలు ఎక్కిస్తుంటారు. మామూలుగా అన్ని చోట్ల బోనాల పండుగ కానీ ఇట్లా ఎక్కిస్తుంటారు. ఇక్కడ ప్రతి నిత్యం బోనాలు ఎక్కిస్తూనే ఉంటారు, సమర్పిస్తుంటారు అమ్మవారికి. ముడుపులు, కొబ్బరికాయ ముడుపులు కడతారు. పిల్లల గురించి, ఉద్యోగాల గురించి, వీటన్నిటి గురించి ముడుపులు కడుతూ ఉంటారు. ఒళ్ళు, మేకలవన్నీ ఇక్కడ బయట మొక్కించుకొని అక్కడ పక్కన వెళ్ళేసి ఇవన్నీ చేసుకుంటారు. ఓన్లీ నైవేద్యం, పెరుగన్నం, దద్దోజనం, కట్టె పొంగలు ఇట్లాంటి నైవేద్యాలు మాత్రమే లోపల తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తాం. ప్రతిరోజు ఉంటుందండి పండుగ కాకుండా. ఆదివారం, మంగళవారం, శుక్రవారం ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు, చీరలు పెడతారు, ఒడిబియ్యం పోస్తారు. ఇట్లాంటివన్నీ కూడా అవుతుంది. అదే అమ్మవారు వాళ్ళు అనుకున్న కోరికలను తీరుస్తూ ఉంటాం. ఆదివారం, మంగళవారం మామూలుగా 25,000 మంది జనాలు వస్తుంటారండి. ఫస్ట్ ఈ కళ్యాణోత్సవానికి 5 లక్షల నుంచి 7 లక్షల మంది జనం వస్తారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కళ్యాణం టికెట్ ఉంటుంది. కళ్యాణం టికెట్ 2,500 రూపాయలు ఉంటుంది. డోనర్స్ ఉంటారు, డోనర్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఇట్లాంటి వీళ్ళందరూ వచ్చి కూడా కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. అంబానీ అని, నీతూ అంబానీ అని వస్తుందండి వాళ్ళ మిస్సెస్, ముఖేష్ అంబానీ వాళ్ళ మిస్సెస్ నీతూ అంబానీ. ఆవిడ కూడా వచ్చి ఇయర్లీ వన్స్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. వస్తారు అందరు, చాలా మటుకు వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు బయట చెప్పొద్దని చెప్తుంటారు ఇంకా.